భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో గెలవడం, జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం జార్ఖండ్లో గెలవటం, ఈ రెండు కూడా చంద్రబాబు గారిని ఒక ఎలర్ట్ చేసే అంశం. ఎందుకు అంటే ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ అమలు అన్నటువంటిది మేజర్. ఆ రెండు చోట్ల ఇచ్చిన హామీ అమలు చేసినటువంటిది ఏంటంటే మహారాష్ట్రలో ప్రతి ఆడపిల్లకి నెలకి 2100 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. అదే సందర్భంలో అక్కడ జార్ఖండ్లో 1000 రూపాయలు డబ్బులు ఇస్తున్నారు. చెప్పి చేశారా, మధ్యలో పెట్టారా పక్కన పెడితే నెల నెల డబ్బులు పడిపోతున్నాయి. ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఆ పేరుతోనూ ఈ పేరుతోనూ ఏడాదికి వచ్చాడు 40-50 వేలు చేతిలో ఉండేది. అది సగటున లెక్కేసుకుంటే ప్రతి మహిళకి నెలకు ఒక 3000 దాకా డబ్బులు పడేది. అయితే 3 నుంచి 4000, 5000 కూడా లెక్కేసుకోవాలి. అయితే మేము అతనికంటే ఎక్కువ ఇస్తాం, ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది 18 నుంచి 59 ఏళ్ల దాకా 49 ఏళ్ల దాకా వాళ్ళకి పెన్షన్ ఇస్తాం, ఇదే 1500 రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తాం అని చంద్రబాబు, 2500 ఇస్తామని అక్కడ 59 దాకా ఇస్తామని చెప్పి అక్కడేమో రేవంత్ ప్రకటించారు. ఇద్దరూ కూడా అది చెయ్యట్లేదు. ఆయన 11 నెలలు అయిపోయింది, ఈయన 5 నెలలు అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు అది చర్చ. అంటే రాబోయే రోజుల్లో అయినా సరే మాట నిలబెట్టుకోవాల్సి ఉంది. నిలబెట్టుకుంటే ప్రజలు ఓట్లేస్తారు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం, జగన్ అంత ఇచ్చినా ఓడగొట్టారు జనం అని చూస్తున్నాం. కానీ అలా ఇచ్చే వాళ్ళని ఆదరిస్తారన్నది అక్కడ సాక్ష్యం. ఇది చూడొచ్చు, అది చూడొచ్చు, కంపేర్ చేసుకుంటాం బెటర్.